4000 రూపాయల సరుకులు అమ్మాయి, జాగ్రత్త అయ్యి. మరి ఇంత పెద్ద సంచి తెచ్చడం 4000 అయితే ఇంత పెద్దగా చూడు. ఏం తెచ్చినావు? తెచ్చా మొత్తం 2 నెలల సరిపోయింది తెచ్చా. కింద కూర్చున్నా కింద పోయినా. రైట్. ఫ్రీగా ఇచ్చారా? మా తాతగారి షాప్ కదా, ఇచ్చారు పోయిన జన్మలో. తింటండి ఇచ్చే పిల్లలకి పెట్టాలి ఫ్రూట్స్, చెత్త పెట్టకూడదు ఎక్కువ. అవే నీ కోసం. ఒకటే తీసుకున్నావా? 2 తీసుకున్నా. అక్కడ తేవాలా, ఇక్కడ మళ్ళీ మీకు సమాధానం చెప్పాలా ఏంటి? చెప్పాలి. ఇక ఎందుకు మిమ్మల్ని పంపితే సరిపోద్ది, మేము తీసుకొచ్చే బదులు. అప్పుడు ఇక నేను వద్దులే. జీలకర్రకి వాముకి సాజీలకి తేడా చూసుకో. ఓకేనా? అది చెప్పి చేసేవు వేసిన మీరు. ₹4000 సరుకులు బస్తాకి రారా. అది అది 50 కేజీలే కనపట్లేదు. కింటానా? అది కింటాకి 50 కేజీలు తెలితే ఎట్ట అనుకుంటాను ఇక మనం. చూడు కళ్ళబెట్టి ఏంటది ఏంటది చెప్పు. ఒక ప్యాకెట్ పుట్నాలు 2 ప్యాకెట్లు ఎందుకు? ఒకటే తెచ్చింది. బిల్లు చూసుకో. ఇగో ఏం బిల్లు కంప్లీట్ చూసుకో. కరెంట్ బిల్లు అంత పొడిగొస్తే గుండె ఆరిపోయింది. ఏం లేదు. ఇక ఏసీ పెట్టి బిల్లు అప్పుడు బిల్లు 2752 రూపాయలు. 4000 అంట. ఇంకో లిస్ట్ వచ్చి చూడు. అయ్యి కల్పా చదువుకుంటే బాగుండేది. డిగ్రీ చేసేంత మాత్రం ఇది కాదు అని చెప్పు.
నాకేం అవసరం. అదే నీకెందుకు లే కాగితాలు, ఆయన నువ్వు దృష్టిలో కాగితాలే. ఇష్టమైంది చాలా ఓపెన్ చేసి కాలిపెట్ట తక్కువ వచ్చినాయి చూసుకో. ఒక చెదలు ప్యాకెట్ తీసుకుంటే అయిపోయాయి. చెప్పలా ఓకే ఓకేనా రైట్.